సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ పరంగా కానీ, లేకపోతే జాబ్ ఎన్విరాన్మెంట్ని ఒక ఆరోగ్యకరమైన పద్ధతిలో వాళ్ళకి కల్పించే విధంగా మన వంతు ఏ విధమైనటువంటి సహకారం మనం అందించగలమనే విషయంలో కానీ మనం కొన్ని విధానపరమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలంటే ఒక బలమైనటువంటి ఎగ్జిక్యూటివ్ కమిటీని మనం నిర్మించుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అది ఎప్పటికప్పుడు ఏంటంటే కొత్త నీరు వస్తే పాత నీరుని కొంచెం అవతలకు తోసుకుంటేనే తప్ప కొత్త నీరు వచ్చి దాన్ని భర్తీ చేయదు. అంటే పాత నీరు ఎక్కడికి పోదు, మళ్ళీ అది రీసైకిల్ అవుతూనే ఉంటుంది. వాటర్ ఎక్కడికి వెళ్ళదు. బంగాళాఖాతంలో కలిసినా ఇంకో దాంట్లో కలిసినా అది మళ్ళీ రీసైకిల్ అయ్యి మేఘాలుగా మారి మళ్ళీ కొత్త నీరుగా వస్తుంది. అలాగే ఆల్రెడీ ఇప్పుడున్న ఆఫీస్ బేరర్స్ యాజ్ పర్ అవర్ డైలా రిమూవ్ అయినప్పటికీ వాళ్ళ యొక్క సర్వీసెస్ మాత్రం కొత్తగా ఎన్నుకోబడే ఎగ్జిక్యూటివ్ కమిటీకి నిరంతరం సలహాల రూపంలో సందేశాల రూపంలో కొన్ని సందర్భాల్లో సందేహాల రూపంలో కూడా కరెక్ట్ చేయాలి కదా. ఏదైనా మిస్టేక్స్ అయితే కొన్ని సందేహాలని రేజ్ చేయడం ద్వారా ఇలా కాదు అలా కాదని ఒక నిర్మాణాత్మకమైనటువంటి సందేశాల ద్వారా సందేహాల ద్వారా కూడా వాళ్ళు మన అసోసియేషన్ యొక్క బలోపేతానికి వాళ్ళ సేవలు కూడా నిరంతరం మన అసోసియేషన్ ఉంటాయి. అలాగే ఈరోజు ప్రధానంగా ఈవేళ ఈ కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేయడానికి ప్రధాన కారణం ఇందాక ఆల్రెడీ మన మిత్రులు కిరణ్ గారు చెప్పారు. ప్రస్తుతం ఉన్నటువంటి కార్యవర్గం ఏదైతే ఉందో ఆ కార్యవర్గాన్ని తొలగించే క్రమంలో కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకుంటూ తొలగించబడిన ఈ కార్యవర్గ సభ్యుల నుంచి మళ్ళీ వాళ్ళకి కొత్త నియమం, కొత్త పోస్టులు వీళ్ళు తొలగితేనే కదా నూతన కార్యవర్గం వచ్చేది. ఆల్రెడీ బయలా ప్రకారమే వీళ్ళు మార్చడానికి వీళ్ళే కంటిన్యూ అవ్వరు కదా. తొలగించడం అంటే సభ్యులుగా ఉంటాం. అతనే పదవీ కాలం అయింది సార్. పాత పదవీ కాలం ముగిసింది కనుక కొత్త కార్యవర్గ నియామకాలని మనం చేపట్టడం కోసం మన సభ్యుల్లో నుంచి కొంతమందిని ఎన్నుకునే ముఖ్య ఉద్దేశంతో ఈ సమావేశం అనేది ఏర్పాటు చేస్తుంది. ఇందులో కొంతమంది సభ్యుల్ని మన కిరణ్ గారు నిర్వాదిస్తారు. దాని మీద మన వాళ్ళల్లో ఎవరికైనా ఏదైనా అభ్యంతరాలు ఉన్నా కూడా నిరభ్యంతరంగా అభ్యంతరాలు కూడా మనం తెలియజేయచ్చు. అభ్యంతరాలు లేకపోతే చప్పట్ల ద్వారా అభ్యంతరాలు తెలియజేయచ్చు. అభ్యంతరాలు ఉంటే చేయెత్తి అభ్యంతరాన్ని తెలియజేసి అభ్యంతర కారణాలు కూడా మనం చెప్పుకుంటే దాని మీద మనం ఏమైనా చర్చించాల్సి వస్తే ఆ అభ్యంతరాల మీద నెక్స్ట్ ఏం చేయాలనేది ఆ అభ్యంతరాల పరిధిలో మనం మాట్లాడుకుని సభ్యుల నియామకాన్ని ప్రజాస్వామ్య పద్ధతిలో మనం చేసుకోవాలనేది మన ముఖ్య ఉద్దేశం. దయచేసి కిరణ్ గారిని మన కొత్త సభ్యుల పేర్లని